నమస్కారం అండి. ఈ వీడియోలో లోవాలో ఉన్న తలుపులమ్మ తల్లి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. తలుపులమ్మ లోవా కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం. తునికి 5 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశలో దగ్గరగా ఉంది. ఇక్కడ గల తలుపులమ్మ దేవాలయం వృక్ష సంపద కారణంగా ప్రముఖ పర్యాటక క్షేత్రంగా ఆకర్షణీయంగా ఉంది. కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవా గ్రామంలో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయం దారకొండ మరియు తీగకొండ మధ్య కొండపై నేలకొని ఉంది. ఈ ఆలయం 6 కిలోమీటర్లు మరియు తుని రైల్వే స్టేషన్ కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థల పురాణం ప్రకారం తలుపులమ్మ తల్లి అనేది అన్ని రకాలైన తలుపులు తెరవగలదని లేదా అన్ని కోరికలు తీర్చగల శక్తి కలదని నమ్ముతారు భక్తులు. తుని నుండి సమీప గ్రామంలో లోవా కొత్తూరు వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుండి దేవాలయం వరకు ఆటోలు, జీపులు, టాక్సీలు సౌకర్యం కలదు. అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవా. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవాగా చాలా ప్రసిద్ధి చెందింది. ఒక ఆలోచనతోనే భక్తుల కోరికలు నెరవేర్చే దయామయురాలు అమ్మ. అదే స్వయంభూవు తలుపులమ్మ తల్లి. తలుపులను నెరవేర్పు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెప్తుంది. అమ్మవారు తలుపులమ్మ ఆవిర్భవించిన క్షేత్రం లోవా. ఒకప్పుడు దట్టమైన అరణ్యమైన ఉన్న ఈ ప్రదేశంలో ఎటు చూసినా కొండలే కనబడేవి. ఆ కొండలలో ఒకటి దారకొండ, మరొకటి తీగకొండ. ఈ 2 పర్వతాల మధ్య అమ్మవారు స్వయంభూవుగా ప్రత్యక్షమయ్యారు. అసలు పురాణ కథ ప్రకారం అగస్త్య మహర్షి కృతాయుగంలో ఈ అరణ్య ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షికి సంధ్యావందనం చేయాలనుకుంటే ఇక్కడ ఎటు చూసినా నీరు కనిపించలేదు. అప్పుడు మహర్షి జగన్మాతను అమ్మను ప్రార్థించగా కొండపై నుండి పాతాళ గంగ పుట్టుకొచ్చింది. సంధ్యావందనం పూర్తి చేసిన అగస్త్య మహర్షికి ఈ ప్రాంతంలో శాశ్వతంగా కొలువై ఉండమని అమ్మని కోరారు. అలా అమ్మని ప్రార్థించగా మహర్షి అభ్యర్థన మేరకు అమ్మవారు కొండ గుహలో స్వయంగా ఆవిర్భవించింది. దివ్య రూపంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ అమ్మవారు భక్తుల కోరికలను నెరవేర్చుతూ సకల శుభాలను ప్రసాదిస్తుంది అమ్మ. ఆలయానికి చేరుకోవడానికి అందంగా అలంకరించబడిన ప్రవేశ ద్వారం నుండి నిటారుగా ఉన్న పొడవైన మెట్లు ఎక్కాలి. మధ్యలో ఉన్న స్థలంలో విఘ్నేశ్వరుడిని మొదటిగా మనం పూజించుకుని ఇలా దేవతలందరినీ పూజించడం ఆనవాయితీ. ఇక్కడ ప్రత్యేక సంప్రదాయం. భక్తులు తమ ప్రసాదాన్ని అక్కడే సిద్ధం చేసుకుని వంటలు అన్ని చేసుకుంటారు. ఇక్కడ చాలా ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఇక్కడే భోజనాలు చేసుకుని అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు. అమ్మవారిని దర్శించి బయటకు వస్తారు. ఇక్కడ వంట పాత్రలు అద్దెకి ఇచ్చే ఏర్పాటు కూడా అందుబాటులో ఉన్నాయి. తలుపులమ్మ తల్లి ఆలయం సాయంత్రం 6 గంటలకు మూసివేయబడుతుంది. ఎందుకంటే కొండ ప్రాంతంలో రాత్రి అడవి జంతువులు సంచరిస్తాయనే నమ్మకం ఉంది. భక్తుల రక్షణ కోసం ఇది పాటిస్తారు. అమ్మవారు రాత్రిపూట కొండలో సంచరిస్తారని కూడా చాలా విశ్వాసం ఉంది. రద్దీ ఎక్కువగా ఉండే రోజులు ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం మరియు పండగ రోజులలో రద్దీగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి దగ్గరికి కొత్త వాహనం ఎవరైతే కొనుక్కుంటారో మొదటిగా అమ్మవారి దర్శనానికి వస్తారు. ఇలా అమ్మవారి దర్శనానికి వచ్చి వారి నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ గోడల మీద రాయడం కూడా ఒక ఆనవాయితీ చేస్తారు. ఇలా తలుపులమ్మ తల్లి దివ్య దయతో అందరికీ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, విజయం ప్రసాదించాలి అని కోరుకుంటూ జై తలుపులమ్మ తల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన డివైన్ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అందరి అభిష్టాలు అమ్మవారు నెరవేర్చుగాక. జై తలుపులమ్మ తల్లి.